తెలంగాణలో కమలం వికసించాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న కుంపట్లు చల్లారాలి. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ సొంత నేతల మధ్య ఉన్న వర్గపోరే అతిపెద్ద శత్రువులా మారిపోయింది. ఈ డ్యామేజ్ పసిగట్టిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు తెలంగాణ బీజేపీకి పొలిటికల్ సర్జరీ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఉప్పు నిప్పులా ఉండే బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎట్టకేలకు చేతులు కలిపారు. ఆలింగనం చేసుకుని క్యాడర్ కొత్త మెసేజ్ ఇచ్చారు. పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగి చేసిన ఈ ఆపరేషన్ ప్యాచప్ సక్సెస్ అయిందా? బండి, ఈటెల నిజంగా కలిసిపోయారా, లేక పైకి నొప్పులు లోపల కుంపట్లు అన్నట్టుగా ఇద్దరు యాక్ట్ చేస్తున్నారా? మరోవైపు అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధిష్టానంలో ఎల్లోకి తెచ్చిందా? వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలు, అంతర్గత సమస్యల పరిష్కారం ఇవన్నీ చూస్తుంటే తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తిగా ఫోకస్ పెట్టినట్టేనా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీకి ఇప్పుడు సొంత నేతలే గుదిబండగా మారారు. పార్టీ బలోపేతమవుతున్న కొద్దీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ వర్గపోరు కారణంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయామన్నది అధిష్టానం అంచనా. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన మొదలెట్టారు. పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరెంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ గీత దాటితే సహించేదే లేదని స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో నెలకొన్న వర్గపోరుకు చికిత్స చేసే పనిని వేగవంతం చేశారు. తెలంగాణ బీజేపీలో వర్గపోరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్. ఒకరు పార్టీని క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టించిన ఫైర్ బ్రాండ్ అయితే మరొకరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి పార్టీకి కొత్త ఊపు తెచ్చిన మాస్ లీడర్. కానీ ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది. బండి వర్గం, ఈటల వర్గం అంటూ క్యాడర్ రెండుగా చీలిపోయి రోడ్డున పడ్డారు. ఈ ఎపిసోడ్కు ఎన్ కార్డ్ వెయ్యాలని నిర్ణయించిన అధిష్టానం ఎట్టకేలకు ఆ ఇద్దరిని ఒకే వేదికపై తెచ్చింది. పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమక్షంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ చేతులు కలిపారు. ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పైకి చాటి చెప్పారు. ఈ దృశ్యాలే ఇప్పుడు తెలంగాణ బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ఈ కలయిక కేవలం కెమెరా కోసమేనా, లేక మనస్ఫూర్తిగా జరిగిందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. బండి, ఈటల ఎపిసోడ్ను కొలిక్కి తేవడంలో పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్దే కీలక పాత్ర. తెలంగాణ బీజేపీలో నెలకొన్న గ్రూప్ తగాదాలను పరిష్కరించే బాధ్యతను జాతీయ నాయకత్వం ఆయన భుజాలపై పెట్టింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై అమిత్ షా, జేపీ నడ్డాలకు పార్టీలిచ్చిన నివేదిక ఆధారంగానే ఈ దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. పార్టీలో వర్గపోరు లేకుండా చెయ్యాలని, అందరూ సమిష్టిగా పనిచేయాలని పార్టీ పెద్దలు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టి పార్టీ అజెండాలు మాత్రమే భుజాన వేసుకోవాలని అభయ్ పాటిల్ ద్వారా రాష్ట్ర నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మొదటి టాస్కుగా బండి, ఈటల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరు నేతలతో విడివిడిగా మాట్లాడి వారి మధ్య ఉన్న అపోహాలను తొలగించి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించడంలో పాటిల్ సక్సెస్ అయ్యారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ చేతులు కలపడం చూసి క్యాడర్ సంబరపడుతున్నా రాజకీయ విశ్లేషకులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్నది సైద్ధాంతిక విభేదాలు కాదని, ఆధిపత్య పోరని అందరికీ తెలిసిందే. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటల చేరిక, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంలో ఈటల పాత్ర ఉందన్న ప్రచారం, ఇవన్నీ ఇరు వర్గాల మధ్య తీవ్రమైన గ్యాప్ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు అధిష్టానం ఒత్తిడితో ఇద్దరు పైకి నవ్వుతూ ఫోజులిచ్చినా లోపలున్న కుంపట్లు
పూర్తిగా చల్లారాయా అనేది $1,000,000 ప్రశ్న. క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల అనుచరులు కలిసి పనిచేస్తేనే ఈ ప్యాచప్కు అసలైన అర్థం ఉంటుంది. లేదంటే ఇది కేవలం తాత్కాలిక సర్దుబాటుగానే మిగిలిపోతుంది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ తమ స్థాయికి తగ్గట్లుగా హుందాగా వ్యవహరిస్తారని పార్టీ పెద్దలు ఆశిస్తున్నారు. బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చిందరుకులోపే బీజేపీ అధిష్టానం మరో అసంతృప్తి నేతపై ఫోకస్ పెట్టింది. ఆయనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఫైర్ బ్రాండ్ లీడర్గా కేసీఆర్ కుటుంబంపై సింహంలా గర్జించే అరవింద్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ అయ్యారు. ఆయన అసంతృప్తికి కారణమేంటి? అభయ్ పాటిల్ ఆయనతో జరిపిన మంత్రాంగం వర్కౌట్ అయిందా? అరవింద్ మెత్తబడ్డారా? లెట్స్ కంటిన్యూ. తెలంగాణ బీజేపీలో ట్రబుల్ షూటింగ్ కంటిన్యూ అవుతోంది. బండి ఈటల పంచాయతీని సెట్ చేసిన వెంటనే పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నేరుగా ఎంపీ ధర్మపురి అరవింద్తో చర్చలు జరిపారు. అరవింద్ కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర కమిటీ కూర్పులో తన వర్గానికి సరైన ప్రాధాన్యం దక్కలేదని, తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని ఆయన ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఒకప్పుడు పార్టీ వాయిస్ను బలంగా వినిపించిన అరవింద్ ఇటీవల కాలంలో మౌనముద్ర దాల్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన సైలెంట్ వెనుక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే డ్యామేజ్ కంట్రోల్కు దిగిన అధిష్టానం అభయ్ పాటిల్ను రంగంలో దించి అరవింద్ను బుజ్జగించే బాధ్యతను తీసుకుంది. అభయ్ పాటిల్తో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఎంపీ ధర్మపురి అరవింద్ కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతను, భవిష్యత్తులో దక్కబోయే అవకాశాలను పాటిల్ స్పష్టంగా వివరించినట్లు సమాచారం. అరవింద్ లేవనెత్తిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని పాటిల్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర నాయకత్వం అరవింద్ సేవలను గుర్తిస్తోందని, చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీలు సూచించారు. ఈ చర్చల తర్వాత అరవింద్ కూడా సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ బెల్ట్లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ అరవింద్ లాంటి నేత సైలెంట్ అయితే పార్టీకి నష్టమని గ్రహించి అధిష్టానం ఈ బుజ్జగింపుల పర్వానికి తెరతీసింది. బీజేపీ అధిష్టానం ఇప్పుడు తీసుకుంటున్న ఈ దిద్దుబాటు చర్యల వెనుక ఓ పక్కా వ్యూహం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే వారి ఏకైక లక్ష్యం. ఎన్నికల సమయంలో హెడవిడి చేయడం కంటే ఇప్పటి నుంచే పార్టీలో ఉన్న లొసుగులను సరిదిద్దుకుంటే ఎన్నికల నాటికి పార్టీ ఒక బలమైన శక్తిగా మారుతుందని వారు భావిస్తున్నారు. అందుకే అసంతృప్త నేతలను బుజ్జగించడం, వర్గపోరుకు చెక్ పెట్టడం లాంటి పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తున్నారు. నాయకుల మధ్య సఖ్యత ఉంటేనే క్యాడర్లో విశ్వాసం పెరుగుతుందని, అప్పుడే ప్రజలు కూడా బీజేపీని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తారని ఢిల్లీ పెద్దలు నమ్ముతున్నారు. ఈ ముందస్తు వ్యూహంలో భాగంగానే రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన టార్గెట్లిచ్చి వాటిని సాధించే దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. నాయకుల మధ్య సయోధ్య కుదరడంతో తెలంగాణ బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈనాళ్లుగా ఏ నాయకుడి వెంట నడవాలో తెలియక గ్రూప్ రాజకీయాల మధ్య నలిగిపోయిన కార్యకర్తలకు ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ ఇలా అందరూ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లోకి ఉంటుందని క్యాడర్ భావిస్తోంది. వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ ఇమేజే ముఖ్యమన్న భావనను కార్యకర్తల్లో తీసుకెళ్లడంలో అధిష్టానం సక్సెస్ అవుతోంది. సమిష్టి నాయకత్వంలోనే తెలంగాణలో అధికారంలో రాగలమన్న వాస్తవాన్ని రాష్ట్ర నేతలు కూడా గ్రహిస్తున్నారు. ఈ ఐక్యత ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవటం, మరోవైపు అధికార కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలు కావటం, ఈ రెండింటినీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాథులు స్కెచ్ వేశారు. అసలు తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఎందుకంత స్పెషల్ ఫోకస్ పెట్టారు? బీజేపీ ఆపరేషన్ ఆకర్స్కు రెడీ అవుతోందా? చూద్దాం. తెలంగాణపై బీజేపీ అధిష్టానం పూర్తి ఫోకస్ పెట్టింది అనడానికి కేంద్ర మంత్రుల వరుస పర్యటనలే నిదర్శనం. దాదాపు ప్రతి వారం ఎవరో ఒక కేంద్ర మంత్రి రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష పేరుతో వస్తున్నా దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం. కేంద్ర మంత్రుల రాకతో రాష్ట్ర నేతల్లోనూ కదలిక వస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా స్వయంగా తెలంగాణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ కావడంతో ఇక్కడ ఎలాగైనా పాగా వెయ్యాలని ఢిల్లీ పెద్దలు కృత నిశ్చయంతో ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీజేపీకి ఓ గోల్డెన్ ఛాన్స్లా మారాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వరుస ఓటములతో డీలా పడిపోయింది. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమవుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. 6 గ్యారంటీల అమలు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలయ్యింది. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ను భర్తీ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని, కాంగ్రెస్ను ఢీకొట్టే సత్తా కేవలం కమలం పార్టీకే ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆ అవకాశాన్ని చేజార్చుకోకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం రాష్ట్ర పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బలపడాలంటే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవడం అనివార్యమని బీజేపీకి తెలుసు. అందుకే త్వరలోనే భారీ స్థాయిలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్లోని అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో పడింది. అయితే కొత్త వాళ్లను పార్టీలో ఆహ్వానించే ముందు సొంత ఇంట్లో ఉన్న సమస్యను చక్కదిద్దుకోవాలని అధిష్టానం భావించింది. పాత నేతల మధ్య సఖ్యత లేకపోతే కొత్తగా వచ్చే వాళ్లకు ఎలాంటి భరోసా ఇస్తామన్న ఉద్దేశంతోనే ముందుగా ఈ ప్యాచప్ ఆపరేషన్ చేపట్టింది. బండి, ఈటల, అరవింద్ లాంటి నేతల మధ్య సయోధ్య కుదిరితే పార్టీలోకొచ్చే వలసలకు ఎలాంటి ఆటంకాలుండవని ఢిల్లీ పెద్దల ప్లాన్. ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాతే ఆపరేషన్ ఆకర్ష్కు గేట్లు బార్లా తెరవాలని బీజేపీ నిర్ణయించింది. అధిష్టానం వ్యూహాలు బాగానే ఉన్నాయి, ప్యాచప్లు కూడా జరిగాయి. కానీ ఈ ఐక్యత ఎన్నికల వరకు నిలబడుతుందా? పాత కొత్త నేతల కలయిక కమలానికి అసలైన సవాలుగా మారనుందా? ఈటెల, బండి కలిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీకి తిరుగులేదా? గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయాలి అన్న మోదీ, అమిత్ షాల కల నెరవేరుతుందా? ముగింపులో చూద్దాం. బీజేపీ ముందున్న అసలైన సవాల్ పాత కొత్త నేతల మధ్య సమన్వయం సాధించడమే. బీఆర్ఎస్ నేపథ్యం నుంచి వచ్చి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కోర్ లీడర్లు ఒకవైపు, ఇతర పార్టీల నుంచి వచ్చి పదవులు ఆశిస్తున్న వలస నేతలు మరోవైపు. ఈ 2 వర్గాల మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే పాత నేతలు అలుగుతారు. పాత వారిని పట్టుకుంటే కొత్తవారు పార్టీకి దూరమవుతారు. ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి అధిష్టానం అభయ్ పాటిల్ లాంటి ట్రబుల్ షూటర్ను రంగంలో దించింది. అందరికీ తగిన ప్రాధాన్యం దక్కేలా కమిటీ కూర్పు, బాధ్యతల పంపకం జరిగితేనే పాత కొత్తల పంచాయతీకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. లేదంటే ఎన్నికల సమయంలో టికెట్ పంపకాలప్పుడు ఈ చిచ్చు మళ్లీ రగిలే ప్రమాదముంది.
బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు ఉత్తర తెలంగాణకు చెందిన బలమైన నేతలే. కరీంనగర్ కేంద్రంగా ఈ ఇద్దరికి భారీ మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు నేతలు నిజంగానే మనస్పర్ధలు వీడి కలిసికట్టుగా పనిచేస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీకి తిరుగులేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు నేతల ఐక్యతతో ఆ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలపై కూడా బీజేపీ పట్టు సాధించే అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఓట్ బ్యాంకును బీజేపీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించగలరు. అందుకే వీరిద్దరి కలయికను బీజేపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. బీజేపీ జాతీయ నాయకత్వం పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా పార్టీ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని వారు ఏమాత్రం సహించరు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న సమయంలో నేతల మధ్య కుమ్ములాటలు వారిని తీవ్ర అసహనానికి గురిచేశాయి. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా ఎంతటి వారినైనా దారికి తెచ్చుకునేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వారేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మోదీ షాల చాణక్యం ముందు రాష్ట్ర నేతల వర్గపోరు నిలబడలేకపోయిందన్నది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగిరేయాలన్నది బీజేపీ దశాబ్దాల కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఇప్పుడు వారికి సరైన సమయం, అవకాశం దొరకాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో బీజేపీ సైలెంట్గా తన పునాదులను బలోపేతం చేసుకుంటోంది. వర్గ పోరుకు చెక్ పెట్టడం, అసంతృప్తులను బుజ్జగించడం, కేంద్ర మంత్రుల పర్యటనలతో క్యాడర్లో జోష్ నింపడం ఇవన్నీ ఆ లక్ష్య సాధనలో భాగమే. అయితే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న ఐక్యత రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. కానీ అధిష్టానం కనుసన్నలో నడుస్తున్న ప్రస్తుత పరిణామాలు మాత్రం తెలంగాణ బీజేపీకి సానుకూల పవనాలను తీసుకొస్తున్నాయి. ఈ ఐక్యతను ఎన్నికల వరకు నిలబెట్టుకుని ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే కమలనాథుల కల నెరవేరడం అసాధ్యమేమీ కాదు. రోగం మొదలకు ముందే చికిత్స చేస్తే పేషెంట్ త్వరగా కోలుకుంటాడు. తెలంగాణ బీజేపీకి అధిష్టానం ఇప్పుడు అదే వైద్యం చేస్తోంది. వర్గపోరు అనే క్యాన్సర్ పార్టీని పూర్తిగా నాశనం చెయ్యకముందే అభయ్ పాటిల్ రూపంలో ఒక డాక్టర్ని పంపి పొలిటికల్ సర్జరీ చేస్తుంది. బండి సంజయ్, ఈటెల రాజేంద్రల ఆలింగనం, ధర్మపురి అరవింద్ బుజ్జగింపులు ఈ చికిత్సలో భాగమే. అయితే ఈ సర్జరీ సక్సెస్ అయిందా లేదా అనేది మాత్రం పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత యాక్టివ్గా ఉండబోతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పాత కొత్త నేతలు ఇగోలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదు. లేదంటే ఈ ఆలింగనాలు, బుజ్జగింపులు అన్నీ కేవలం కెమెరా ఫ్లాష్లకే పరిమితమవుతాయి. అధిష్టానం వేసిన ఈ మాస్టర్ స్కెచ్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.